ఇవరా పాస్పోర్ట్ భద్రంగా ఉంది కదా, డాలర్స్ జాగ్రత్త. ఉన్నాయి. నీ టికెట్ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నా. అన్ని పెట్టావా? అన్ని పెట్టుకున్నావయ్యా, పద. అంకుల్ నీకు ఈ లెటర్ రాసించారు. డియర్ కిషోర్, నేను నా జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాను. నా 2 అబ్బాయిల్ని అమెరికాకి పంపించి అక్కడ పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే చాలా గర్వపడ్డాను. నేను ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అనుకున్నాను, కానీ చివరికి నా అబ్బాయిల్ని కోల్పోయాను. సంతానం లేకుండా అయిపోయాం. నేను ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ కాదు, ఒక ఫెయిల్డ్ ఫాదర్. నా పిల్లలకు అమెరికా పోవడం చెప్పాను, కానీ మళ్లీ వెనక్కి రమ్మని చెప్పలేదు. సక్సెస్ఫుల్ ఫాదర్ అంటే ఎవరు? పిల్లలు పెద్ద అయ్యాక తన పిల్లలతో ఉంటూ, తన మనమలు మనవరాలతో ఆడుకుంటూ, ఆడుతూ పాడుతూ తన వృద్ధాప్యాన్ని గడుపుతాడే, అతను సక్సెస్ఫుల్ పేరెంట్. నేను కాదు. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మన బాధ్యత, పెద్దయ్యాక వృద్ధులుగా మారాక మేము వారి బాధ్యత. ఇది చాలా సింపుల్ ఫ్యామిలీ వాల్యూ, తరతరాల నుంచి వస్తుంది. కానీ దాన్ని మా పిల్లలకు నేర్పలేకపోయాను. వేరే దేశంలో ఉండి ఫోన్ కాల్స్ చేస్తూ మనీ పంపించడం కాదు, తల్లిదండ్రులను చూసుకోవడం అంటే. అది గ్రహించలేకపోయాను. కొద్ది సమయంలో మీరు మా దగ్గరుండి ప్రేమానురాగాలతో ఆ లోటు తీర్చారు. మీ పేరెంట్స్ సేమ్ శిక్ష పడకూడదని కోరుకుంటూ మీ అంకుల్. నాన్న, నువ్వు హ్యాపీ కదా నేను అమెరికా అవుతున్నా అని? బిడ్డ, నువ్వు హ్యాపీనే కదరా? లేదు నాన్న. అదేది బిడ్డ, ఇన్నాళ్ళకి నీ కళ నిజమవుతుంది కదరా? కాదు నాన్న, ఇది నా కళ కాదు. అదేంటిరా అట్లంటావు? చిన్నప్పటి నుంచి అమెరికా పోతా అనేటువంటివి ఇప్పుడు ఇట్లా అంటున్నావేంది? ఈ కోరికలన్నీ నేను నిన్ను చూసి నేర్చుకున్నాను. అమెరికా నుండి వచ్చిన కజిన్స్ నువ్వు చూసి గర్వపడుతుంటే ఏ రోజైనా మా నాన్న నన్ను చూసి ఇట్లానే గర్వపడాలని నేర్చుకున్న కోరికలు నాన్న. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడానికి నేను తయారు చేసుకున్న కళలు నావి కాదు నాన్న, ఈ కళలు మీవి. చిన్నప్పుడు నా కోరికలు ఏందన్న, పొద్దున్న లేసి ఎన్ని కోటికి గెలుస్తానో, క్రికెట్ ఆడితే ఓపెనింగ్ నేను దిగుతానో లేదో, ఇవి నా కోరికలు. నాకు ఢిల్లీ ఎక్కడుందో తెలియకపోతుండే అమెరికా గురించి ఏం తెలుస్తానా? రేయ్, నువ్వు యూఎస్ పోతే సంతోషంగా ఉంటావనే కదరా ఇవన్నీ చేసింది? లేదన్నా, నేను రియలైజ్ అయినా నేను అమెరికా పోయి డాలర్లు సంపాదించుకుంటా, 2-3 ఏళ్ళ కోసం వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ మీకు దూరంగా ఉండలేను. మీకు ఇప్పుడు అర్థమైతలేదు, కానీ రేపు మీరు ముసలోళ్ళు అయినాక మీకు నా అవసరం ఉంటుంది. అప్పుడు మీరు పిలవగలుగుతారో, పిలిచినా నేను రాగలుగుతానో లేదో నాకు తెలియదు. ఇక్కడ మీతో ఉంటే సంతోషంగా ఉంటా, ఏమైనా సాధించగలుగుతా. నేను అమెరికా పోనే, అమెరికా పోనా? మంచిది బిడ్డ, మాత్రమే ఉంది కానీ పింగంబెల్ నీకేం చెప్పినా వాడు ఓనని చెప్పిన కదా, వాడు తీ లగేజ్ ది. అరే ఈ ఖుషిలో నా గడ్డం తీరా, సూళ్ళేగా చచ్చిపోతున్నాం. ఎక్కువ మాట్లాడకు, నువ్వు పోయి బండి తీసుకురా పో, మనం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్ పోవాలి. వస్తారా?